సో శర్వానంద్ గారి బైకర్ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నాకు సినిమా అంత నచ్చలేదు భయ్యా. నీ చిరునవ్వు ఎందుకు నీకు ఈ బతుకు? ఎందుకు నువ్వు బతుకుతావు? కాకపోతే సినిమాలో కొన్ని చాలా చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రేసింగ్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. నేను పీసీఎక్స్ లో చూస్తాను కాబట్టి ఆ రేసింగ్ ఎపిసోడ్ పడ్డప్పుడల్లా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉండే. నేను ఇప్పటివరకు ఒక తెలుగు సినిమాలో, ముఖ్యంగా ఇండియన్ సినిమాలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటివరకు చేయలేదు. అది కాకుండా మిగతా సినిమా అంత ఎలా ఉంటుంది అంటే, ఒక హాలీవుడ్ కాన్సెప్ట్ ని మన ఇండియన్ సీరియల్ మెలో డ్రామాలో ముంచి తీసి ఇంకోసారి ముంచి తీసి తినరా అన్నట్టు ఉంటుంది అన్నట్టు. రొటీన్ రొట్ట స్టోరీ బ్రో. మనం చాలా చాలా సార్లు చూసిన ఎపిసోడ్సే నడుస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమైతుందో అనుకుంటావో అదే అవుతా ఉంటుంది. నాకు ప్రాబ్లమే లేదు, దాన్ని ఎంగేజింగ్ గా చూపెట్టు. మెయిన్ గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో డ్రామా చాలా బాగా పండాలి. ముఖ్యంగా ఇది ఫాదర్ అండ్ సన్ డ్రామా కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ బాగుండాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక్క డైలాగ్ కూడా మంచి అనిపించలేదు. సినిమాలో పెద్ద ప్రాబ్లం అదే, డైలాగ్స్ అన్ని బ్యాడ్ ఉంటాయి. అండ్ హైలైట్ ఏంటంటే దీనిలో ఎడిటింగ్ కూడా అయ్యో బాబా ఇంకొక 2 సెకండ్లు ఉంటే జనాలకి అటెన్షన్ స్పాన్ ఎగిరిపోతా అని చెప్పేసి ఎడిట్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల ఎమోషన్స్ ఏ రకంగా కనెక్ట్ కాలేదు. మన రెగ్యులర్ ఇండియన్ టీవీ సీరియల్ ట్రోప్స్ తీసేస్తే సినిమాలో చాలా పొటెన్షియల్ ఉండే. దీంట్లో సీరియస్లీ చాలా పొటెన్షియల్ ఉండే. ఐ వాంటెడ్ టు లైక్ ఇట్. మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ నాకు నచ్చలేదు సినిమా.